ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జాబిల్లి కోసం ఆకాశం మల్లె ప్రోమోలోకి వెళ్తే సూరమ్మ పున్నమిని శివదేవయ్యని వెతుక్కుంటూ భానుమతమ్మ ఇంటికి వస్తుంది. బయట బట్టలారేస్తున్న సావిత్రమ్మను ఎవరమ్మా అని అడిగితే నేను వాళ్ళ పున్నమిని కలవడానికి వచ్చానమ్మా అని చెప్తుంది. తను వెళ్లి పున్నమిని పిలవడానికి వెళ్లే లోపల ఫోన్ మాట్లాడుతూ పైన బాల్కనీలోకి వచ్చిన శృతి సూరమ్మ కింద కూర్చోవడం గమనిస్తుంది. అనుమానం వచ్చిన శృతి కిందికి వచ్చి ఎవరు నువ్వు, అసలు వాళ్ళతో నీకేంటి పని అని నిలదీస్తుంది. మీ ఇంట్లో ఉంటున్న పున్నమి ఎవరో కాదమ్మా, తనే శివదేవయ్య గారి కూతురు. శివదేవయ్య గారి భార్యని ఆ అగ్నిదేవ్ అనే కిరాతకుడు చంపడం నేను నా కండ్లారా చూశానమ్మా అని సూరమ్మ చెప్తూ ఉంటే శృతి షాక్ అయిపోతూ ఉంటుంది. సావిత్రి లోపలికి వెళ్లి పున్నమికి ఈ విషయం చెప్పగానే పున్నమి కూడా శివదేవయ్య దగ్గరికి వెళ్లి ఆ సూరమ్మ మనల్ని వెతుకుంటూ మన ఇంటికి వచ్చింది, తన నోటి ద్వారానే మనకు చెప్పాలనుకున్న నిజాలేంటో, తన మనసులో దాగి ఉన్న ఆ రహస్యాలేంటో తన నోటి ద్వారానే విందాం పదండి అని చెప్పేసి సంతోషంగా పున్నమి, శివదేవయ్య, పృథ్వీ, సావిత్రి కిందికి దిగుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో శృతికి సూరమ్మ దండాలు పెడుతూ ఉంటుంది. అది ఎందుకు అనేది మనకి తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శృతి లోపలికి వెళ్తుంది. సరే అమ్మా అని చెప్పి సూరమ్మ మళ్ళీ అక్కడే కూర్చుని ఉంటుంది. ఇంతలో పున్నమి వాళ్ళు దిగుతూ ఉండడాన్ని చూపిస్తారు. మరి సూరమ్మ నిజం చెప్తుందా లేక శృతి ఇచ్చే డబ్బులకి అమ్ముడు పోతుందా? అసలు ఏం జరగబోతుంది రేపు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే సీరియల్ ముందుగా మీరే చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గివ్ వన్ లైక్. బాయ్ బాయ్.